కంటే బాగా చేస్తామని చెప్పాలి అందరూ. ప్రతిసారి కంటే ఈసారి ఇంకా బాగా చేస్తామని చెప్పాలి. ఇంకా జనాలు పెంచుకోవాలి. ఇంకా పూర్తి కాలేదండి. నేను కూడా మొన్న రోజులు ఎండపడినాను. సాధ్యమైనంత వరకు పూర్తి చేసేటువంటి పరిస్థితికి పోతాం. ఇంకా కాలువ కూడా పక్కన ఉన్న దానికి సీపేజ్ మొదట్లోనే చెప్పిన నేను, ఆ సీపేజ్ అరెస్ట్ చేయలేదంటే కాలువ తీస్తే అరెస్ట్ అవుతుందని నేను ఇంటర్ఫియర్ గాను. ఎందుకంటే నాకు నమ్మకం లేదని ఆ రోజే చెప్పేసి, అది ఇప్పుడు క్లియర్ చేసినా కూడా ఇంకా సీపేజ్ ఉంది, దాంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. మీకు అందరికీ మాట ఇస్తాను. దానికి మన ఎస్టిమేషన్స్ కూడా వేయించినాం. కాకపోతే 63 కోట్లకు వచ్చింది. అది ఎక్కడి నుంచి డబ్బులు లేవాలో అర్థం కాల. ఆ 63 కోట్లు ఏదైనా లేట్ అయ్యేటట్టుంటే ఎక్కడ వరకు కోనేరు ఉందో అక్కడ సీపేజ్ ఉందో దాన్ని చూసుకొని దాని వరకైనా నిధులు తీసుకొచ్చి అది వెంటనే పనిచేస్తాము. బ్రహ్మోత్సవాలు అయితేనే, బ్రహ్మోత్సవాల ముందు కోనేరుని అయితే అన్ని రకాలుగాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఆలస్యమైనందుకు, మనసు నొప్పించినందుకు క్షమాపణ కూడా కోరుతాను భక్తాదులు. ఇక మీరు మిగతా విషయాల్లోకి వస్తే, ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు మా వంతు బాధ్యత, ప్రచారం మీ బాధ్యత. మీరు కూడా ఎక్కడైనా అలసత్వంగా ఉంటే సోషల్ మీడియా ఉండనే ఉంది. ఇవాళ రేపు రియల్ టైంలోనే అన్నీ జరిగిపోతున్నాయి. మేము దాన్ని ఎక్కడ కూడా మా బాధ్యత కింద తీసుకుంటాం, రియల్ టైంలో ప్రజలకు చేరవేసేది. కానీ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తాను వేదిక మీద నుంచి. స్వాముల్ని కూడా మధ్యాహ్నం మాట్లాడినప్పుడు చెప్పిన, స్వామి అందరూ పిలుపు ఇవ్వండి. ప్రతిరోజు స్వామివారి దర్శనానికి సాధ్యమైనంత వరకు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఉత్సవంలో దేవుణ్ణి తిరువీధుల్లో తిప్పుకొని మళ్ళీ స్థానంలోకి వచ్చే వరకు కూడా అందరం కలిసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొందామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. ఎందుకంటే ఆలోచన విధానంలో మార్పు రావాల. మనము మొదట ఆచరిస్తే మనల్ని చూసి బయట ఊరి వాళ్ళు ఇంత అద్భుతంగా జరుగుతుందా అనే ఆలోచనకు వచ్చి మరి మన ఊరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతిమంగా మా లక్ష్యం ఒకటే, మన ప్రాంత మనుషుల మనసులో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా, జీవితంలో మార్పు రావాలా, ఆర్థిక విధానంలో మార్పు రావాలనేది అంతిమ లక్ష్యం మాట. ఆ ఆర్థిక విధానంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు సజావుగా చేయాలా, 10 మంది దృష్టిని ఆకర్షించాలనేది మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాను. అందులో భాగంగానే పదే చెప్తున్నాను, అందరూ కుటుంబ సమేతంగా రండి దయచేసి. మొన్న కూడా 2 సార్లు పిలుపునిస్తే తక్కువ వచ్చినచ్చు, కానీ కుటుంబ సమేతంగా వచ్చినారు, దానికి సంతోషం. ఒక మార్పు అనేది మొదలైంది. మీరు అంతే స్థాయిలో ఈ ఉత్సవాలు అంతా ఊర్లోనే జరిగేది కాబట్టి పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా రమ్మని చెప్పేసి ప్రతిరోజు కూడా దేవుడి కార్యక్రమానికి రమ్మని చెప్పి కూడా పిలుపునిస్తున్నారు. ఇక కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఈవో గారు మీరు ఒకసారి డిస్కస్ చేయండి. ప్రతి సాయంత్రం కూడా ప్రజలు దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు ఆహ్లాదకరంగా అక్కడ కూర్చొని కొద్దిసేపు గడిపేటువంటి పరిస్థితులు మనం ఏర్పాటు చేద్దాం. బయట నుంచి వచ్చిన భక్తాదులు కూడా కూర్చుంటారు. మన ఊర్లో వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి ఆహ్లాదంగా 1-2 గంటలు ఇక్కడ కూర్చొని మళ్ళీ దేవుడితో పాటు బయటికి పోయేటువంటి వాతావరణాన్ని కూడా కల్పించాము. ఆ దిశగా రూపకల్పన చేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. సంతోషాలు అనుగ్రహిస్తూ స్వామివారి ఆశీర్వాదంతో శ్రీవారి బ్రహ్మోత్సవం యొక్క మీటింగ్ ఇవాళ జరుగుతున్నది. అందరూ సహకరించి ఈ యొక్క మీటింగ్ జరుపుకుని కావాల్సిందిగా వినియోగంగా కోరుతున్నాము. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు గతంలో కంటే భిన్నంగా అత్యంత వైభవంగా జరగడానికి అన్ని విధాలుగా కార్యాచరణ ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కార్యాచరణకి ముందు నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు అనేక సూచనలు చేస్తూ ఏ విధంగా అయితే మనము ప్రతి విషయాన్ని మైన్యూట్గా గమనించి ముందుకు పోవాలో వారు చేసిన సూచనలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని అన్ని విధాల
సౌకర్యాలు భక్తులకు ఏర్పాటు చేస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరగడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గతంలో కంటే భిన్నంగా ఈసారి భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ముఖ్యంగా కళ్యాణం రోజు, అలాగే అతి పౌర్ణమి రోజు, పేరు రోజు ఎక్కువ మంది లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందుకు కారణంగా వారందరికీ కూడా టాయిలెట్ సౌకర్యాలు ప్రత్యేకంగా ఈ కోనేరు ఎక్కడైతే ఉందో దాని వెనక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు లేడీస్కి జెంట్స్ సపరేట్గా ఒక 30 టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మగవాళ్ళకేమో షవర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. బాత్రూమ్స్ కూడా లేడీస్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ప్రెస్ చేంజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. డిఎస్పీ గారు చెప్పినట్టు పోయిన సంవత్సరం ఈ యొక్క తీరు యొక్క తాడు మధ్యలో తెగిపోవడం జరిగింది. ఈసారి కొత్తగా తాళరేవు నుంచి దాదాపు 8 లక్షల రూపాయల ఖర్చుతో కొత్త ఈ యొక్క తీరును వాడడానికి అవసరమైనటువంటి ఈ తాడును తయారు చేయించడం జరిగింది. అలాగే స్వామివారికి ఏదైతే తీరుకు ఈ డెకరేషన్ సంబంధంగా స్వామి అజయ విజయం కానీ అవన్నీ కూడా ప్రత్యేకంగా సర్వాంగ సుందరంగా వాటిని పెయింట్ చేయించడం జరిగింది. అలాగే పేరుకు కప్పాల్సినటువంటి ఏదైతే క్లాత్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం కొత్తగా తయారు చేపిస్తూ ఉన్నాం భక్తుల సహకారంతో. ముఖ్యంగా ఈ తేరు యొక్క చక్రాలు ఈ సంవత్సరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో రిపేర్ చేయించి ఈసారికి ఇదే చివరిసారికి చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక భక్తులు 2 కోట్ల రూపాయలు బట్టి ఈ యొక్క తేరును పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2027 బ్రహ్మోత్సవాలకు పూర్తి స్థాయిలో ఆ యొక్క రెనోవేషన్ కంప్లీట్ అయిపోతూ ఉంది. ఆల్రెడీ 2 నెలల నుంచి ఆ కార్యక్రమాలన్నీ కూడా కర్ణాటకలో జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ యొక్క ఫ్లవర్ డెకరేషన్ కానీ లైటింగ్ కానీ పూర్తిగా గతంలో కంటే భిన్నంగా ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాము. దీనికి ఎమ్మెల్యే గారు ఎంతగా చొరవ చూపుతూ అత్యంత ఉన్నత స్థాయిలో బెంగళూరు నుంచి అదే పనిగా ఒక ఫ్లవర్ డెకరేషన్ పిలిపించి మీరు గతంలో చూసి ఉన్నారు. వైకుంఠ ఏకాదశికి చాలా భిన్నంగా గొప్పగా చేశారు. అంతకంటే భిన్నంగా గొప్పగా ఈసారి లైటింగ్ కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా ఫైనాన్షియల్గా సహాయ సహకారాలు ఈసారి ఎమ్మెల్యే గారు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా స్వామివారు ప్రతిరోజు తిరువీధుల్లో మాడవీధుల్లో కూడా ఉత్సవంగా వెళ్తారు కాబట్టి ఆ ఉత్సవం ముందు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరూ అందులో పార్టిసిపేట్ చేసేటట్టు అన్ని విధాలుగా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాము. కేవలము భక్తుల కోసమే కాకుండా ఈ గ్రామ ప్రజలు, ఆ తిరువీధుల్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటట్టు ఈ సంవత్సరము అన్ని విధాలుగా కార్యాచరణ కంప్లీట్ చేస్తున్నాము. ఇంకొక విషయం, ఈ కోనేరులో చక్రస్నానం దాదాపు 12వ తారీఖు జరగబోతుంది. ఆ రోజుకి అన్ని విధాలుగా కోనేరులో స్వామివారి యొక్క చక్రస్నానం జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి వేగంగా. ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అతి త్వరగా దర్శనం అయ్యేటట్టు క్యూరియన్స్ కూడా పర్యటన జరుగుతూ ఉంది. దర్శనం అయిన తర్వాత అందరికీ ఉచిత ప్రసాదము, అలాగే ఎండాకాలం బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి నీటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన పాయింట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు భక్తులు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా స్వామివారి యొక్క ఉచిత అన్నప్రసాదం స్వీకరించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గత 5 నెలల నుంచి ఎమ్మెల్యే గారి యొక్క సూచనలతోటి అన్నప్రసాదం పూర్తిగా మార్పు చేయడం జరిగింది. దీని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే తిరుపతి నుంచి కూడా మన దేవస్థానానికి వచ్చి తిరుమలలో ఫోన్ చేశాము, అంతకంటే కూడా బాగా ఉంది ఇక్కడ పోయాం అని చెప్పేసి రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఆ ఒక కాంప్లిమెంట్ చాలు మనం అన్ని బాగా మెయింటైన్ చేస్తున్నాం చెప్పుకోవడానికి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. కానీ మన ఈఓ గారికి మొన్ననే పట్టుబట్టి తిరువీధుల్లోనూ ఊర్లో తిరిగే గోవుల గురించి స్పెషల్ డ్రైవ్ పెట్టమని అడిగారు. దాని మీద వారు పోలీస్ ఇన్స్పెక్టర్స్, టౌన్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి గారు, కమిషనర్ గారు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక గోశాలను కూడా సంప్రదించడం జరిగింది. వాటిని మీరు కూడా పౌరులు కూడా
ఇష్యూ చేయకుండా, దాంట్లో మాకెవరికి వేరే ఉద్దేశాలు ఏం లేవు. గో సంరక్షణ పాటించేటువంటి వ్యక్తులు కూడా ఈ వేదిక మీద నుంచి అప్పీల్ చేస్తాను. మీరు కోఆర్డినేట్ చేయండి, మీకు తెలిసిన సలహాలు చెప్పండి. అక్కడికి పంపించే ముఖ్య ఉద్దేశం ఏమంటే అవన్నీ హెల్తీగా లేవు, వాళ్ళైతే బాగా చూస్తారనే ఉద్దేశానికి అక్కడికి పంపిస్తాను. అది మీరు కావాల్సిన ఒక బాధ్యత తీసుకొని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళతో పెట్టుకొని హైదరాబాద్ చేరేంత వరకు ఆ గోశాలకి పోయిన తర్వాత మళ్ళీ మీరు చూసుకునే అప్పుడప్పుడు పోయి మీరు దాని బాగోగులు చూసే పరిస్థితి మీరు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. వచ్చే రోజుల్లో ఇది జరిగిపోవాలని చెప్పేసి కూడా ఈవో గారిని కోరుతాను. ఎందుకంటే తిరువీధులలో ఎక్కడా కనపడకూడదు. రెండోది, గోవులు కనపడే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఆ ప్లాస్టిక్ కవర్లో అవన్నీ దీన్ని పొట్టలు ఉడిపోయేసి ఇబ్బంది పడుతున్నాయి. మూగజీవాలు చెప్పుకోలేవు దాని పరిస్థితి. కాబట్టి వెంటనే దీని మీద యుద్ధ ప్రాతిపదిక మీద స్పందించమని చెప్పేసి కూడా కోరుతాను. అంతే స్థాయిలో కుక్కల్ని కూడా గతంలో కూడా చెప్పినారు మీకు, దాని మీద జరుగుతోంది. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. మీరు కూడా కొద్దిగా చొరవ తీసుకొని కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసుకోండి, ఈవో గారు, డిఎల్డిఓ గారు, మీరిద్దరు కూడా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో టార్గెట్గానే పోదు, దాన్ని క్లియర్ చేసుకోవాలి. మన ఊళ్ళో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇకపోతే ఈసారి ఆ షాపులను కూడా డబ్బులు కలెక్ట్ చేయొద్దని ఫ్రీగా వదిలేసేది, అట్లని చెప్పేసి అడ్డదిడ్డంగా ఏర్పాటు చేయొద్దండి. సిస్టమేటిక్గా పగడ్బందీగా భక్తాదులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఉత్సవాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయమని చెప్పేసి కోరుతాను. ఈ పార్కింగ్లో కూడా ఈ రోజు నుంచే మెలకువలు పాటించండి. దే షుడ్ బి ఏ కన్వర్జెన్స్ మీటింగ్. కేవలం ఈవో గారు అనుకుంటేనో, లేదు యాలం పాట పాడి ఆ పార్కింగ్ పాట పాడుకున్నాడు అనుకుంటేనో జరగదు, అవుట్పుట్ రాదు. దేర్ షుడ్ బి ఏ కన్వర్జెన్స్ మీటింగ్ బిట్వీన్ ద మున్సిపల్ అథారిటీస్, రెవెన్యూ అథారిటీస్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిఎల్డిఓ ఆల్సో. ఎందుకంటే డిఎల్డిఓ గారికి ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఆర్ 2 టెరిటరీస్. ఆలయ పరిసరాల్లో మున్సిపల్ లిమిట్స్ వచ్చే వరకు కూడా పరిశుభ్రత పాటించడం అనేది మున్సిపల్ అథారిటీస్కి సంబంధించినటువంటి అంశం ఇది. అక్కడ మీరు మీ బాధ్యత కింద మీరు చూసుకోండి. అక్కడ నుంచి రెండో ఏరియా ఏమొస్తుందంటే అవుట్స్కట్స్లో పార్కింగ్ చేసుకుంటున్నారు. అక్కడ పారిశుద్ధ్యం కావచ్చు, అంతే స్థాయిలో టాయిలెట్స్ కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, వీటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటికి కూడా మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతాను. ఇది మీ అందరి బాధ్యత, మన అందరి బాధ్యత. 15 రోజుల పాటు కూడా పగడ్బందీగా ఏర్పాటు చేయాలి. సాధ్యమైనంత వరకు 15 రోజుల్లో వెహికల్స్ మూవ్మెంట్ తగ్గే రకంగా పోలీస్ వారు డిజైన్ చేసుకోమని చెప్పేసి కూడా కోరుతాను. తిరువీధుల్లో వెహికల్ మూవ్మెంట్. అంతేకాకుండా ఇందాక సింహకోట దగ్గర అక్కడ రోడ్ టర్నింగ్ చెప్పినారు డిఈ గారు, మున్సిపల్ డిఈ గారు. ఆమె వెళ్ళిపోయిందా? మళ్ళీ మీరు మాట్లాడి అది ఆల్రెడీ టెండర్ అయింది, ఆ వర్క్ చేయించేసాం. రేపే మొదలు పెట్టేసి ఆ టర్నింగ్ వర్క్ చేయించేసాం. హిందూపూర్ టర్నింగ్ కూడా రోడ్ అయింది కానీ టెండర్ అయింది కానీ మీరు గ్రౌండింగ్ చేయలే. అది కూడా ఇప్పుడు చేయలేరు. నాకు తెలిసి వారం రోజులు ఉంది. మరి వారం రోజుల్లో చేయగలరో లేదో ఒకసారి చూసుకోండి. తిరునాళ్ళ 27వ తారీఖు అంటే దేవుడు 26 నుంచే బయట తిరిగేటువంటి పరిస్థితి రకంగా ఏర్పాటు చేసుకోవాలి. మిగతా డిస్టర్బెన్సెస్ అన్ని ఇది పెట్టుకొనిద్దండి. డ్రైనేజెస్ కూడా పగడ్బందీగా ప్లాన్ చేయండి. రెండోది, శానిటేషన్ మీద మీకు సీరియస్గా చెప్తున్నా, చిన్న తప్పు దొరికితే కూడా మీ మీద అయితే అపారమైనటువంటి బాధ్యత ఉంది. మిమ్మల్ని నేను చాలా తీవ్రంగానే పరిగణిస్తాను. మున్సిపాలిటీ వాళ్ళకి చాలా ఖచ్చితంగా చెప్తాను. ఎక్కడ కూడా డిస్పోజబుల్స్, ప్లాస్టిక్ కవర్ కానీ, తాగి పారేసిన గ్లాసులు కానీ, ఇట్లా ప్రసాదం కప్పులు కానీ కనపడిద్దండి. ఎవరైనా భక్తాదులు వేసినా వెంటనే వేసే రకంగా ఏర్పాటు చేసుకోండి. ఇది మీ బాధ్యత. దీన్ని స్పెషల్ కేర్ తీసుకోండి. అదే రకంగా ఆర్ఎండ్బి వాళ్ళకు కూడా చెప్తున్నారు, ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊర్లోకి వచ్చిన తర్వాత పార్ట్ హోల్స్ ఉన్నాయి అక్కడక్కడ. మీకు జ్యూరిస్డిక్షన్ ఇష్యూ ఉంటే కూడా మాకు చెప్పండి. అదర్వైజ్ వీ విల్ ఎంగేజ్ ఎ ప్లాంట్ ఓనర్. వాళ్ళకి ఎవరికైనా చెప్పైనా మనం చేయిద్దాం. పార్ట్ హోల్స్ అనేది ఊర్లో ఎక్కడ కూడా కనపడకూడదు. ఇది మన బాధ్యత. ఆర్ఎండ్బి వాళ్ళు మీరు ఎన్హెచ్ఓలతో కూడా ఎక్కడైనా అవసరం ఉంటే ఎన్హెచ్ఓలతో కూడా కోఆర్డినేట్ చేయండి, మున్సిపల్ అథారిటీస్తో కోఆర్డినేట్ చేయండి. మీరే బాధ్యత తీసుకోండి. మీ బాధ్యత అది. ఏమైనా చెప్పమంటే ప్లాంట్ ఓనర్స్ చెప్తారు, ఇద్దరికీ చెప్తాను నేను. వాళ్ళతో పార్ట్ హోల్స్ క్లియర్ చేయించండి. అది కూడా ప్లాంట్ ఓనర్స్తోనే చేయించండి. మా వాళ్ళు చేస్తామంటారు, వాళ్ళకి ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ ఉండదు. వాళ్ళు చేసేసి బిల్స్ వస్తాయనుకుంటారు. బిల్స్ కోసం కాదు, ఇది ప్రజల కోసం, వచ్చేటువంటి భక్తాదుల కోసం చేసేటువంటి కార్యక్రమం. దీన్ని పూర్తి స్థాయిలో చేద్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. ఇకపోతే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మేము చేసిన చేయకపోయిన
ఆయనే అన్నీ చేసుకుంటాడు. మేమిద్దరు చేస్తామనే మాట తప్పదు. ఈ బ్రహ్మోత్సవం వచ్చిందంటే ఆయన నేను ఒక 40 ఏళ్ళ వయసులో ఉన్నట్టుగా మేము అనుకుంటాను. అది సహకారం తేవడాలో ఆయన ఇస్తాం. దానివల్ల ప్రతి ఒక్కరు మేము అయినంత త్వరగా 7:30-8 లోపల మహాత్మాలో వచ్చి భక్తులకి అందరికీ దర్శన భాగ్యం కలిగించేట్టుగా మా అన్నదమ్ములిద్దరూ సంతృప్తిగా సాధిస్తాము. ఇంకొకటి ఆ మోహని ఉత్సవం రోజు మా వాళ్ళు దుడ్డు కట్టుకున్న తర్వాత వాళ్ళు అప్పుడే వాళ్ళు మేము దుడ్డు కట్టినామయ్యా మా ఇంటికి దేవుడు రానే రావాలి, అది ఏ ప్రమాదంగా జరిగిపోయి మాకు ఉద్దేశం లేదు, మా దేవుడు మా ఇంటికి రావాలి. అది కొంచెం ఆ రోడ్డు వాహనం పోతుందో పోదు ముందుగానే పోయి మన ఆలయ సిబ్బంది ఆ టికెట్లు చేసిన వారు వాళ్ళ రూటు మనకి ఎలా ఉంది, కొంచెం బండి పోతుందా పోదా అని దాన్ని సంప్రదించి మా ఈవో గారు మా ఆలయ సిబ్బంది సంపూర్ణంగా సహకరించి భక్తులకు ఎవరికి తొందర లేకుండా శ్రీవారి యొక్క దర్శన భాగ్యం సంతృప్తిగా కలిగించేయాలని ఆ యొక్క బ్రహ్మ రథోత్సవం కూడా దిగ్విజయంగా మనం సంతృప్తిగా కలగజేస్తారు. హిందువులు కొంచెం తాడు వల్ల లేని హిందువులు స్వామివారి నూతనం తాడు వస్తుంది, ఎలాంటి తొందర జరగదు, దిగ్విజయంగా స్వామి అనుగ్రహం కలిగిస్తారు. దానికి మా అన్నదమ్ములు మా యొక్క మా వాళ్ళందరూ కూడా సంతృప్తిగా శ్రీవారి బ్రహ్మోత్సవం దినదినే అలంకార వైభోపేతంగా చేసి స్వామివారి కళ్యాణోత్సవం అయితే స్వామివారి యొక్క నిత్యము ఉత్సవాలు అయితే ఒక భక్తుడు ఆనందపడేట్టుగా మేము సాయశక్తుల స్వామివారి సేవలో మేము సదా నిత్యము ఆయన సేవలోకి ఉంటాము. అందరికీ కూడా స్వామి శుభప్రదం. మా కనుగోలు ప్రసాద్ గారు బ్రహ్మోత్సవాలు 15 రోజులు కని విని ఎరగని ఆనందంగా స్వామిని చూపించారు. స్వామి భగవంతుల్ని భక్తులకు అందరికీ కూడా అతి శీఘ్రంగా దర్శన భాగ్యం కలిగించి 10:30 లోపల యథాస్థానికి వస్తే ఇంటి ముందర ప్రతి ఒక్కరూ చూసి ఆనందపడతారు. 9-10 పోతే చీకటి అవుతుంది, ఉండలేరు కొంతమంది. దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా మహాద్వారం ముందు శివారిని దర్శించి స్వామివారి ఉత్సవం పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి సేవలో ఉండి ధరించి వాళ్ళ జన్మ చిత్తార్థం చేసుకోవడానికి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి కదిరి ప్రజలందరికీ కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన వాచేన మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సంస్థ సుఖినో గారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకునేటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఆర్డీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రతి హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సుబ్రాజ్ గుప్తన్న గారికి, కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి రెడ్డప్రసాద్ గారికి, అదేవిధంగా సోదరులు మున్సిపల్ వైస్ చైర్మన్ రాజశేఖరాచార్య గారికి, అదేవిధంగా సోదరులు నాగేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా స్థానిక ఈ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, శివాలయం స్వామి గారికి, డిఎల్డి దేవస్థానం ప్రధాన అర్చకులు పెద్ద స్వామి గారికి, దేవస్థానం అర్చకులు ఉపప్రధాన అర్చకులు పార్థసారథి స్వామి గారికి, అదేవిధంగా చిన్నస్వామి గారికి, వేదిక ముందున్నటువంటి బీజేపీ నుంచి గంగాధర గారికి, పెద్దలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వర్మన్న గారికి, మాజీ కౌన్సిలర్ సోదరుడు
సతీష్ గారికి మేము మళ్ళీ సతిరెడ్డి అంటానేమో భయం అవుతుంది. స్వాముల్ని ఫ్రీయాగా వదిలేసేయండి ఈవో గారిని. బ్రహ్మోత్సవాల వరకు స్వాముల బాధ్యత, స్వామి అలంకారం కానీ, స్వామివారి దర్శనం కానీ, స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు కానీ, ఉత్సవ సమయాలు కానీ సరైనటువంటి సమయంలో తీసుకుపోయే బాధ్యత ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు తీసుకోవాలో మీ భుజస్కంధాల మీద పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. వారిని నిర్బంధించకుండా, లేదంటే వాళ్ళ ఆజ్ఞల్ని మనం అందరూ శిరసావహిద్దాం బ్రహ్మోత్సవాల సమయంలో అని చెప్పేసి కూడా ఈవో గారికి కూడా తెలియజేస్తాను. మీరు ఫీల్ ఫ్రీ టు అవన్నీ మీకు వదిలేస్తా స్వామి. మీరు మమ్మల్ని నీట ముంచినా పాల ముంచినా మీదే బాధ్యత. స్వామి మహాద్వారం దర్శనం ఇస్తారు భక్తులు. ఇంకా కొద్దిగా ముందు పోతేనే మంచిది. సహకరించి మేము సహకరిస్తాము. మా ఇష్టపూర్వకంగా ఇకపోతే మిగతా విషయాల్లో శాఖలకు చెందిన అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఇది మనం ఆనవాయితీగా నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమం. అందరిలో కూడా తపన ఉంటుంది, కానీ చేయాలనే పట్టుదల ఉంటుంది, ఒక భావన ఉంటుంది. అందుకని మనం ఇక్కడ గుమిగూడాం. కాకపోతే మనం ఎప్పటికప్పుడు మెరుగుపడాలనే ఆలోచన అందరిలో రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉంటాం. పదాల పొందికలో కూడా ఆధ్యాత్మిక కేంద్రంలో కూర్చున్నప్పుడు అద్భుతంగా పార్థసారథి స్వామి మాట్లాడారు. గతంలో కంటే భిన్నంగా అంటారు కాదు, గతంలో కంటే భిన్నంగా అనద్దండి, గతంలో కంటే మెరుగుగా అని మాట్లాడు. ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు గతంలో కంటే భిన్నంగా. గతంలో కంటే భిన్నంగా కాదు, గతంలో కంటే మరింత మెరుగ్గా మనం పనిచేయాలనే ఆలోచనలో ఆ స్పిరిట్ మనలో రావాలి, ఆ పట్టుదల మనలో రావాలి. ఎందుకంటే ఇది మన ఊరు, మన వాళ్ళు, మన కోసం నిర్వహించుకునే కార్యక్రమం ఇది. అందుకే అద్భుతంగా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలా. పోయినసారి తక్కువ చేసినా ఈసారి మరింత ఎక్కువ చేయాలా, మరింత మన ఊర్లో సంతోషం రావాలా, 10 మందిలో ఒక మంచి భావన కల్పించాలా. తద్వారా ఈ ప్రాంతంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరిసే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఒక బాధ్యతగా రావాలని చెప్పేసి కూడా తెలియజెప్తాం. ఇందాక స్వామి చెప్పినాడు కదిలో పుట్టడమే అదృష్టం అని చెప్పేసి. ఆ లెక్కలు పోతే నాకు ట్రిపుల్ అదృష్టం ఉంది. నేను ఈడే పుట్టినా, నా భార్య ఈడే పుట్టింది, అంతేకాకుండా మనం అందరూ ఈడ కూర్చొని ఈడే పెళ్లి చేసుకున్నా స్వామి. నేను ఆ లెక్కలో 3 ఇంతల అదృష్టం ఉంటుంది. నేను నిజంగా ప్రతి ఊరి వాడికి కూడా, ప్రతి ప్రాంతం వాడికి కూడా వాళ్ళ ఊరు అంటే అంత ఇంత ప్రేమ ఉంటుంది. కానీ కొద్దిమందికి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో నిరంతరం మనం మాట్లాడుతూ అంటే కూడా గుడి గంటలు వింటా ఉంటాయి. ఇటువంటి వాతావరణము కొద్ది గ్రామాల్లో మాత్రమే ఉంటుంది. అందుకే మనం అదృష్టవంతులం. మనలో ఎంత ఒత్తిడి ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని పొరపచ్చాలున్నా నిరంతరం ఆ గుడి గంటలు, వాళ్ళు ఇచ్చే అజా, రెండు కూడా కలిసి మనలో సైతాన్ని బయటికి దోచేస్తూనే ఉంటాయి. ఇందాక ఆధ్యాత్మిక శోభ మనం సంతరించుకున్నటువంటి పరిస్థితులన్నీ చెప్తున్నారు. కానీ ఎంతసేపు వేమన ఉత్సవాలు, తిమ్మమామ ఉత్సవాలు, మన నరసింహస్వామి ఉత్సవాలే చెప్తున్నారు. మన జరిగిన ఇస్తిమా గురించి చెప్పరు. దాన్ని అద్భుతంగా ఆచరించినటువంటి డిఎస్పీ గారు కూడా మర్చిపోయారు. ఎక్కువ కష్టం వాళ్ళే చేసినారు. అది అద్భుతం ఏమంటే దాదాపు 2 లక్షల పైన మంది వచ్చినా కూడా ఎవరికి కూడా ఒక చిన్న గీత కూడా తగలకుండా నిర్వహించుకోగలిగినటువంటి ఇస్తిమా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో మనం ఏర్పాటు చేయగలిగాం. బయట ప్రాంతాల్లో కూడా చెప్తున్నారు, ఇంత పర్ఫెక్ట్గా గీత గీసినట్టు, ప్లాన్ వేసినట్టు, ఇంత స్పష్టంగా ఎట్లా పోవాలా, ఎట్లుండాలా, ఇంత మంచి ఘనమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏ ఇస్తిమాలు కూడా చూడలేదని ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి మాట. ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వచ్చినట్టు వైకుంఠ ఏకాదశి కూడా మనం ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా గతంలో అన్ని లక్షల మంది రాలా, వచ్చినా ఊరికి ఎక్కడ ఇబ్బంది కలగల. అది అద్భుతం. కొన్ని ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం మరింత మెరుగుపడాలని చెప్పేసి నిరంతరం ఈవో గారిని కావచ్చు, లేదంటే సూర్యుని కావచ్చు, లేదంటే ఇతరత్ర మాకు సంబంధించినటువంటి వ్యక్తులైన స్వాములను ఎప్పుడైతే అన్ను నేను
స్వాములతో ఎప్పుడు మాట్లాడను, ఎందుకంటే వాళ్ళంటే మాకు అపారమైన గౌరవం, నొప్పించద్దని చెప్తాను వాళ్ళని. అందుకని వాళ్ళకి ఎప్పుడు ఏది హితబోధ చేయను నేను, వాళ్ళు విఘ్నులు అని చెప్పేసి. మిగతా వాళ్ళకంతా నిరంతరం చెప్తున్నా, మనం ఆతిథ్యం ఇవ్వాలి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళని, మన ఊరికి వచ్చినటువంటి వాళ్ళని మన గుండెల్లో పెట్టుకొని మనం అన్ని రకాలుగా ప్రేమగా గౌరవంగా సాగనంపగలిగితేనే మళ్ళీ 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 ఇక్కడికి రాగలుగుతారు వాళ్ళు అనేది మన భావన అనేది అందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రథోత్సవం కావచ్చు, బయట ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులందరికీ చెప్తున్నారు, ఈ ఊర్లో పుట్టి ఇక్కడే పెరిగి ఉద్యోగ రీత్యానో లేదు వ్యాపార రీత్యానో బయట ప్రాంతాలకు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తాను. ఈ ఉత్సవాలు మన ఉత్సవాలు, మన ఊరి ఉత్సవాలు, మన దేవుడి ఉత్సవాలు. మీరందరూ కూడా ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు ఒకసారి వెసులుబాటు చేసుకొని రండి. రథోత్సవం రోజున అందరూ రండి, మీ స్నేహితులతో రండి, మీ బంధువులతో రండి అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తాను. ప్రత్యేకించి యువతకు మరీ పిలుపునిస్తాను. ఎందుకంటే పార్థన్న ఇందాకే గోవింద పెట్టండి, నేను పెట్టలేను ఆ గోవింద, అది ఆయనకే పేటెంట్ రైట్ ఉంది. ఆయన ఇంకోరికి నేర్పియాల, మనతో అంతరించిపోకూడదు. ఇది మన తర్వాత కూడా మన సంస్కృతి కొనసాగల. అట్లే తేరు లాగే క్రమం కానీ, తెడ్లేసే క్రమం కానీ, ఆ దెబ్బలు తినేర్చుకునే క్రమం కానీ అందరూ ఎవరో ఒకరు నేర్చుకోవాలి. మళ్ళీ అది నేర్చుకోవాలంటే అది జరిగేటప్పుడు మీరు చూడాలా, దాన్ని ఆచరించాలా, మనసు కత్తుకొని మీరు ఆచరణలో పెట్టే విధానానికి నాంది పలకల్లని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున యువత తరలి రమ్మని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉంటాం. గడిచిన బ్రహ్మోత్సవాలు చిన్న లోపాలు చూస్తే నిజంగా జరిగిండేది మాత్రం మొట్టమొదటిసారిగా BBC న్యూస్లో మన రథోత్సవం టెలికాస్ట్ అయింది న్యూస్. అది ఒక అచీవ్మెంట్. అక్కడి నుంచి ఆ రోజున మొత్తం వీడియో అంతా విజువలైజేషన్ చూసుకుంటూ వచ్చిన దాదాపు 60-70% యూత్ ఉన్నారు. మీరు ఈ పిల్లలు వస్తే మాత్రమే ఈ ఉత్సవంగా ఉంటుంది, కళగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, అల్లరిగా ఉంటుంది, అత్యంత శక్తివంతంగా కూడా ఉంటుంది, ఆచరణీయంగా ఉంటుందని యువత అర్థం చేసుకోమని యువతను పెద్ద ఎత్తున ఈ భాగస్వాములు కావాలా ఈ రథోత్సవంలో అని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే మనందరి తలమానికం ఇది, మనందరి గౌరవం, మన ఊరి గౌరవం అంటే మనందరి గౌరవం ఇది. ఎక్కడా మధ్యలో దేవుడిని వదిలేసి పోరు కూడా లేండి. ఎందుకంటే చూసిన లాస్ట్ టైం మొండికేస్తే కూడా 2-3 గంటలైనా ఆడే కుస్తీ కొట్టి లాక్కొచ్చినారు, కానీ అక్కడ వదల్లా. అది మన ఊర్లో ఉండే వాళ్ళకు ఉన్న పట్టుదల. ఈ పట్టుదలని మరింత పెద్ద ఎత్తున పెంచుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాను. అంతేకాకుండా మిగతా అన్నపానీయాల విషయానికి వచ్చినప్పుడు కూడా ఈవో గారికి చెప్తున్నా, సాధ్యమైతే మనము చిన్న లడ్లు దేవుడి ప్రసాదం పెద్ద ఎత్తున తయారు చేయించండి. వచ్చిన ప్రతి భక్తుకు కూడా నరసింహస్వామి గుళ్ళో దర్శనం అయిన తర్వాత చిన్న లడ్డు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాను. తద్వారా భక్తాదులకు కూడా ఒక సంతోషం ఉంటుంది. దేవుడి ప్రసాదం అంటే కళ్ళగెత్తుకొని చిన్న లడ్డు అంటానే ఇంకా చేతిలో పట్టుకొని ఇంటికి పోయి తీసుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఆడ రోడ్లో పడేసి ప్రసాదం కొద్దిగా తిని పారేసే వాళ్ళు కూడా ఉండరు. లడ్డు అంటే తినేసిపోతారు. అది కూడా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు చేయండి, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేటట్టు చేయండి. ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరు పవర్ కట్ గురించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే స్థాయిలో ప్రజలకు ఒకటే చెప్తున్నాం, పవర్ కట్ అనేది అంచెలంచెలుగా మెరుగుపడుతూ వస్తున్నాం. ఇంకా చాలా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. సబ్స్టేషన్లు 8 సబ్స్టేషన్లు పెడితే మనకు ఒకటి కూడా రాలేదు. నిన్న పోయి గొడవ పడితే ఒకటి పెడుతున్నాను, అడ్జస్ట్ చేస్తున్నాడు, కానీ ఇంకా 7 సబ్స్టేషన్లు తీసుకురావాలా. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో కరెంటు ఇబ్బంది లేకుండా, లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాము. అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఇంకా పార్థన్న చెప్తాన్నాడు 27కైనా, 27 కాదు మా టార్గెట్ 26. గంటాపలంగా చెప్తాము 26లోనే ఖచ్చితంగా మేము అనుకోండే కార్యక్రమము ప్రజలు కళ్ళతో చూడగలిగినటువంటి మార్పుకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అమలు చేయడం అనేది, ఆచరణలోకి తీసుకురావడం అనేది జరిగి తీరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మాన్యువల్గా ఇస్తే నేనే ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ని అడిగిన మళ్ళీ డిఎస్పీ గారికి. వాళ్ళు 15 లక్షలు 14 లక్షలు ఇస్తే లేదు ఆటోమేటెడ్ సిస్టము 15 లక్షలకి ఇచ్చినారు. ఆటోమేటెడ్ సిస్టము 3 ఇంతలు అవుతుందంటే లేదు టోటల్గా ఇచ్చమంటే 1 కోటి చిల్లరకి ఇచ్చినారు. ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసి ఇవ్వండి, మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పినాను. ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోడ్డు విస్తరణ పనులు మీరు ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలప్పుడు దాన్ని ప్రస్తావించకూడదు అనుకున్నా, బ్రహ్మోత్సవాల తర్వాత పౌరులందరితో కూడా మాట్లాడి చర్చించి వాళ్ళకు ఆమోదయోగ్యమైనటువంటి రీతిలోనే
రోడ్డు విస్తరణ చేపట్టాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా దానికి సుముఖంగా ఉన్నారని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఎక్కడ కూడా ఎవరికి ఆస్తి నష్టం కలిగించి ఆర్థిక నష్టం కలిగించి మాత్రం చెయ్యం. వాళ్ళ మనసు నొప్పించి ఆర్థికంగానో ఆస్తి పరంగానో వాళ్ళు పోగొట్టుకున్న దానికంటే రూపాయి ఎక్కువే అందజేసి మరి వాళ్ళని సంతోషంగానే వాళ్ళని ఒప్పించుకొని చేసుకుంటామని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా తెలియజెప్తాను. అంతేకాకుండా ముస్లిం కమ్యూనిటీ కూడా చెప్తున్నాం, రంజాన్ నెల వచ్చింది, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. మీకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసపు ప్రారంభం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు ఏ ఆలోచనతో అయితే ఉపవాసాలు చేస్తున్నారో ఆ ఆలోచనలు అల్లా కూడా మీకు తోడివ్వాలని చెప్పేసి మీరు రంజాన్తో పాటు బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొనమని చెప్పేసి వారికి కూడా పిలుపునిస్తున్నాం. తద్వారా ఒక మంచి సాంప్రదాయానికి మొదటి నుంచి కూడా ఉంది, మరింత మెరుగ్గా అటు ఆచరణ చేసుకుందాము, ఆలోచనలోకి తీసుకొస్తున్నాం. మన బిడ్డలు మరింత మెరుగైనటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి వారికి కూడా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అనేది అవసరం. ప్రతి కుటుంబం భాగస్వామ్యం కూడా ఈ పండగలో ఈ ఉత్సవాల్లో అవసరం అని చెప్పేసి ప్రతి పౌరుడికి ఈ నియోజకవర్గం ఈ మున్సిపాలిటీలో కావచ్చు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో ఒక రోజున గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా 15 రోజుల్లో ఒక 10 గ్రామాలలో 20 గ్రామాలలో సాయంత్రం పూట వస్తే ఎప్పుడు ఇది రథోత్సవం మాదిరినే ఉంటుంది, బ్రహ్మోత్సవం మాదిరినే కనపడుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన చేయండి. మండలాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా నాయకులు కూడా ఆలోచన చేసుకోండి. రాజకీయాలు అనేది పక్కన పెట్టేసి ప్రతి 4 గ్రామాలు 5 గ్రామాల్లో ఒక రోజున తరలి రమ్మని చెప్పేసి కూడా పిలుపునిస్తాం. సాయంత్రం పూట బ్రహ్మోత్సవాల్లో పాల్గొనమని చెప్పేసి కూడా పిలుపునిస్తాం. మీరందరూ కూడా ధరించాలా అనేటువంటి ఒక మహాభాగ్యం భగవంతుడికి మనకి చెప్పిన అలాగే ప్రతి ఇంట పండుగ 5 రోజులు. దానివల్ల మీరేమో 7:30 8:30కే స్వామివారి బయట రావాలని చెప్పినారు. అందులోపల స్వామివారికి సాయంకాలం గంట నైవేద్యం పట్టుకరడం. ఈ యాగశాలలో స్వామివారికి సంవత్సరం అంతా కూడా స్వామివారికి నిత్యము ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 1008 నామాలతో హోమం జరుగుతుంది. ఆ హోమం జరిగిన తర్వాతనే ఇక్కడ ఉత్సవమూర్తి వేంచేసి ఆ హోమం యొక్క ఆ రక్ష భగవంతుడికి పెడితేనే ఆ యొక్క తేజస్సు అన్నమాట. లోపల ఈ 15 రోజులు చేసిన ఆ యొక్క తేజస్సు పూజ వలన ఆ 15 రోజులు అంతరాత్మని ఆ పుష్పయాగమైన అద్భుతమైన మరుసటి రోజు పుణ్యామార్గం జరిగి సంప్రోక్షణ జరిగిన తర్వాత ఆ యొక్క 15 రోజులు చేసిన బ్రహ్మ కలశాన్ని స్వామివారి ప్రదక్షిణ కూడా అక్కడ మహాసంప్రోక్షణ చేసి ఆ యొక్క తేజస్సు అంతా కూడా లోపల స్వామివారికి పరిసమాప్తం చేసి ఆ తేజస్సు లోపల స్వామివారికి పోవడం వల్ల స్వామివారు ఒక యుద్ధ పురుషుడుగా తయారైపోతున్నారు. ఆ యొక్క బలము ఆ శక్తి ఆ తేజస్సు ఎలా వస్తుందంటే 15 రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఆ హోమంలో వేసేటువంటి ఒక ద్రవ్యం ఆ యొక్క భక్తిపూర్వకమైన మంత్రాలు అవన్నీ కూడా స్వామివారికి స్వాహాకారం చేయడం వల్ల స్వామివారికి సంవత్సరం ఈ గ్రామము ఎందుకు ఇంత అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ 15 రోజులు ఈ యాగశాలలో ఆ యొక్క త్రికాల పూజ నిష్టగా స్వామివారిని 1008 నామాలతో బాగా ఆ యొక్క మహాప్రసాదాన్ని స్వామివారికి ఇవ్వడం వల్ల స్వామివారికి ఒక దివ్యమైనటువంటి ఒక తేజస్సు లోపల ఎంత చూసినా ఇంకా ఒక తూర్పోయి దేవుడు చూస్తామే అనేటువంటి స్వామి యవ్వనవంతుడు కాదు, ఆయన నిత్య యవ్వనవంతుడు. ఆయన కాకపోతే 15 రోజులు వేలాంతర మంది లక్షాంతర మంది కొబ్బరికాయ సమర్పించి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేస్తూ ఒక భక్తులు ఊరికే స్వామిని చూస్తేనే ఆనందం. ప్రతి ఒక్క భక్తుడిది కూడా తేజస్సు స్వామిలో పరిసమాప్తం అవుతున్నారు. ఇదంతా కూడా గ్రామం అభివృద్ధి, మంచి ఆరోగ్య భాగ్యం, ప్రశాంతత జీవితం, నెమ్మదైన ఆరోగ్యం లోపలినట్టు భగవంతుడు మనం అడగకపోయినా కూడా స్వామివారి సంస్కృతిగా ప్రసాదిస్తాడు. ఈ 15 రోజులు ఒక్కొక్క వాహనంలో స్వామివారు బయట రావడంతో నిత్య యవనవంతుడిగా మహోన్నతంగా ఈ ఇప్పుడే మాకు చూడదు మీరు ప్రతి ఒక్కరు లోపల ఆయన చూసింటారో లేదు, ఎలా నన్ను ఎప్పుడు వాహనంలో కూర్చోబెడతారో అడుగుతున్నాడు. నేను ఎప్పుడైతే బాగా అనిపించేది ఆయన ఇప్పుడే కళ్యాణోత్సవం పోదామా, హంసవాహనం ఎక్కుతావా, గడువాహనం ఎక్కుతావా, నేను ఇప్పుడే రెడీగా ఉన్నట్ట ఇప్పుడే చేస్తాను, నేను ఉత్సాహంగా లోపుకున్నాడు.
ఇంతమంది ఇక్కడ మాట్లాడుతుండేది మనము మాట్లాడటం లేదు. ఒకటి పెద్ద ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చొని ఈ బ్రహ్మోత్సవం చాలా బాగా చేయాలి, ఇంకా మన హిందూ సంస్థ ఇంకా కాపాడుకోవాలి అనే తాపత్రయమే కానీ వేరే ఒక్కరిలో ఎవరికి కూడా ఈ తాంత్రిక్షతో అందరూ కూడా వచ్చి ఆ రథం ముందర వచ్చి స్వామికి ఆ యొక్క భక్తిపూర్వకంగా కొబ్బరికాయ సమర్పించి ప్రతి ఒక్క వారు కూడా మేము ఈ రథం ఎక్కితే ఈ సంవత్సరంగా మనం బాగుంటాము అనే పేరు బాగా వస్తే ఈ సంవత్సరం అంతా కూడా మన పిల్లలు మనము ఆరోగ్యంగా పంటలు పరివారంగా బాగుంటాము. చాలా నమ్మకమైన దేవుడు. దానివల్ల 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా మన స్వామి ఇంటర్నేషనల్ 2 సంవత్సరాలు కూడా స్వామి నేను చేసుకుంటాను, మనమే చేసే మనం చేసేవాడు ఆయనే చేసుకుంటాడు. 7 లక్షల మంది వచ్చి బ్రహ్మోత్సవం రథోత్సవం చేసుకుంటా వల్ల 3వ రోజే బాగా వేసేస్తాం. ఎవరు కూడా కలెక్టర్ ఆఫీస్ ఎట్లా మీరు బ్రహ్మోత్సవం ప్రారంభం చేశారే, ఎందువల్ల ఏమవుతుందో ఏమంటున్నారు ఎవరికి అందరూ ప్రతి ఒక్కరూ నిక్షేపంగా వాడి ఇంట్లో వాడి శాసనం చేసుకుంటారు. దానివల్ల సాయంకాలం ఆ యొక్క ఆలయ సిబ్బంది కూడా స్వామివారికి 4:30, 5 గంటలకు వాకిలేసి వచ్చిన భక్తుడు కూర్చోబెట్టి స్వామివారిని 5 గంటలకు గంట వాకిలేస్తే 6, 6:30, 7:30 యాగశాలలో పూజా కార్యక్రమం మేము స్వామివారి భక్తిపూర్వకంగా చేసి 7:30కు స్వామివారిని వేచి చేసి పుష్పాలంకారం సార్ గారికి, ఆర్డీఓ గారికి, డిఎల్ఈఓ సార్ గారికి, ఇతర పుర ప్రముఖులకు, ఆలయ ప్రధాన అర్చకులకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా మీకంతా తెలుసు, కదిరి ప్రాంతంలో ఒక భక్తిభావము, ఆధ్యాత్మిక శోభ వెలువరిస్తుంది. దానికి ప్రధాన కారణం మన ఎమ్మెల్యే గారు. వైకుంఠ ఏకాదశి మొదలుకొని వేమన జయంతి ఉత్సవాలు కానీ, తిమ్మమ్మ మరివానం శివరాత్రి ఉత్సవాలు కానీ, రాబోయే బ్రహ్మోత్సవాలు అంతకంటే ఇంకా బాగా నిర్వహించి మన కదిరికి మంచి పేరు తీసుకురావాలని కృతజ్ఞతతో ఉన్నాడు. దానికి తోడు మేమంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా మా సహాయ సహకారం అందిస్తాం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గమనిస్తే కొన్ని ఇబ్బందులకు గురైనా మీకు అందరికీ తెలుసు. తేరు యథాస్థానానికి చేరిన తర్వాత నిచ్చెన విరిగిపోయింది, స్వాములందరికీ కూడా తెలుసు. ఏదో ఆ రోజు నిజంగా అప్పుడే అదే సందర్భంలో వైకుంఠ ఏకాదశి తిరుపతిలో చాలా మంది తొక్కిసలాట్లు ఇది కావడం జరిగింది. ఆటోమేటిక్గా మనం భయపడిపోయినాం. వాస్తవంగా ఆ దేవుడు నరసింహస్వామి ఆ రోజు కాపాడి ఒక ఆలయ చూపించి ఏదో చేయడం జరిగింది. అది ఎట్లా అనేది కొంచెం మీరు ఆలోచించాలి, ఈవో గారు సంబంధిత ఇది. తర్వాత యథాస్థానానికి రావడానికి తేరు బయలుదేరినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 1 గంట అంటే మహా ఎక్కువ అని స్థానికులంతా చెప్పుకుంటుంటారు. కానీ 3 దాటిపోయింది సార్ లాస్ట్. అది కూడా కొంచెం గమనించాలి. తర్వాత తాళ్ళు తెగిపోయినాయి, చక్రాలు అక్కడక్కడ ప్యాచ్లు ఊడిపోయినాయి అని భక్తులంతా కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈసారి ఉత్సవాల్లో వాటిని కూడా మనం సరి చేసుకొని పోతే, ఎందుకంటే 1 గంట చెప్తే ఎక్కువ మంది భక్తులు దర్శించుకోవచ్చు భగవంతుని పైకి ఎక్కి దేవుడు. అదే 3కు 4కు పోయినా 12కు తీసేస్తారు, ఉంచుతారు దేవుడు. చాలా మంది భక్తులు నిరాశతో ఎనిదిరిగిపోతారు. అందువల్ల దాదాపు సాధ్యమైన వరకు సకాలంలో అన్ని పనులు పూర్తయ్యేట్టుగా చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఈసారి మేము కూడా ప్రత్యేక చొరవ చూసుకొని భక్తులకు క్యూ లైన్లు కానీ, నెక్స్ట్ దొంగతనాలు జరగకుండా కానీ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కానీ ఒక పకడ్బందీ ప్లాన్తో ఉన్నాం. దానివల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలుపుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు. లక్ష్మీ నృసింహస్వామి గోవిందో, ప్రహ్లాద వరద గోవిందో, హిరణ్యకశ్యప సంహారుని గోవిందో, తీర్థ వసంత వల్లభుని గోవిందో, అమృతవల్లి తాయారు గోవిందో, వారపు ఆంజనేయ స్వామి గోవిందో, శాసవల చిన్నమ్మ తల్లి గోవిందో, గోవిందా గోవిందా. రమ్మంటే మళ్ళీ రాలే ఆయన, ఊరికి చెప్పేస్తాడు రాడు. మన సంపత్ అన్న పదే కదిరి మా ఊరు అంటాడు కానీ ఏం చేయడు. మేము చేసుకోవాల్సింది ఇది. వాస్తవంగా చెప్పాలంటే
మనకు D1 D2 2 సెక్షన్ ఉంటాయి సార్. మన వినాయక టీమ్ స్టార్ట్ చేసాం కాబట్టి D2 సెక్షన్ మాత్రం శాంక్షన్ అయింది. D1 సెక్షన్ మనం అప్రూవ్ చేస్తాం ఆల్రెడీ అయిపోయింది వరకు. అది డీటెయిల్ కూడా వచ్చిందని చెప్తున్నారు. డీటెయిల్ కూడా వచ్చింది. D2 ఆల్రెడీ వచ్చింది సార్ శాంక్షన్. D1 రాలేదా? D1 మన డోర్ రాలేదు, 3 days అయిపోయింది. అదే వచ్చింది, అది కూడా చేసేద్దాం 1 week లోపల చేసి. వర్క్ అయ్యింది సార్. రైల్వే స్టేషన్ కూడా అయింది సార్. ఇంకా ప్రాబ్లం ఏముంది ఇక్కడ తిరువీధుల్లో మళ్ళీ పవర్ కట్ అంటే? తిరువీధులు ఉంటుంది సార్, తిరువీధులు మాత్రం ఉంటుంది పవర్ కట్. ఇంకా మనకు ఆల్టర్నేట్ ఏంది? ఆల్టర్నేటివ్ కేబుల్ సార్, ఈజీ కేబుల్, అండర్గ్రౌండ్ కేబుల్. అది మళ్ళీ వర్క్ చేసే టైం పడుతుందిలేండి. ఎట్లా మనం రోడ్ వైండింగ్ చేయాలి. ఇప్పుడు టెంపరీగా మనకి ఏదన్నా ఆల్టర్నేట్ ఉంది. మీతో మాట్లాడతారండి, నేను ఇది మాట్లాడుతుంది. కొంచెం వాట్సాప్ స్టేటస్లో ఇక్కడ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ తేదీస్ ఉన్నాయి కదా, అవే పెట్టుకోవాలి. ఓకేనా? రెడీ చేస్తాం. గుడ్. చూద్దాం ఎంతవరకు ఎంత అవుతుందో చూద్దాం. అందుకే